నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం నిర్మల్ గ్రామీణ మండలం వెంగ్వాపేట్ గ్రామ పంచాయతీ భవన ఆవరణలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఉన్నతికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ, గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు తదితర ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, దీని ద్వారా ఎందరో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. మా కుటుంబ సభ్యులు 4 మెంబర్స్, 2 పిల్లలు, నేను 4 మెంబర్స్. నా మ్యారేజ్ అయి 6 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ నుండి వెయిట్ చేసింది. రేషన్ కార్డు రాక చాలా ప్రాబ్లమ్స్ ఉంది. 5 ఇయర్స్ నుండి అందులో కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేసి 125 కొత్త కార్డ్స్ రావడం జరిగింది. అందులో 320 సభ్యులు కుటుంబ కార్డులో ఉన్నారు కాబట్టి, సో అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి అయితే మనకు రైతులకు సంబంధించి మరి ఈ పథకం ఉందో ఇందులో 791 మంది లబ్ధిదారులు రైతు భరోసాలో మరి లబ్ధి పొందడం జరుగుతుంది. సో అదేవిధంగా మరి గృహజ్యోతి కింద మరి ఏదైతే 200 యూనిట్ల కరెంటు ఉచిత కరెంటు ఉందో దాంట్లో మరి 487 మంది లబ్ధిదారులు మన గ్రామంలో లబ్ధి పొందడం జరుగుతుంది. సో అదేవిధంగా మరి చేయుత పెన్షన్ పథకం కింద కూడా మరి ఏదైతే కొత్త పెన్షన్ పథకాలు రావడం జరిగిందో 656 మంది లబ్ధిదారులు అనేది మరి రావడం జరిగింది. అదేవిధంగా ఈ సిలిండర్కి సంబంధించి మరి 488 మంది లబ్ధిదారులు ఈ మరి సిలిండర్స్ అనేవి మరి సబ్సిడీ రేటుకు మరి ఏర్పాటు చేసి వివిధ శాఖల ద్వారా ఒక్కొక్క వారం కేటాయించడం జరిగింది. సో మొదటిసారి పంచాయతీరాజ్ మున్సిపల్ వాళ్ళకి ఒక పని ఇవ్వడం జరిగింది. ఏమని? మీ దగ్గర ఉన్న అన్ని ఫైల్స్ క్లియర్ చేయండి, మీ గ్రామ పరిసరికి శుభ్రంగా చేయండి, మీ మున్సిపాలిటీ ఉంటే మీ మున్సిపాలిటీకి శుభ్రంగా చేయండి, మీ బడి, మీ గుడి అవన్నీ మీరు పూర్తిగా క్లీన్ చేసి అందరూ ప్రజలతో పాటు భాగస్వామ్యంగా ఉండండి. ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనం ఉన్న పరిసరం మనం చూడాలి. అది చాలా చాలా ముఖ్యమైన. నాకు వచ్చిన సూచన ప్రకారం అన్ని చోట ఈ గ్రామ పంచాయతీ కూడా ఆయన ఉంటుంది అనుకుంటా, అన్ని చోట మంచిగా క్లెన్లీనెస్ డ్రైవ్ పెట్టి భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజాపాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఈ ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమం లాగా సాగాలి. ఊరువాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారిత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో
తెలంగాణను ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలపాలన్నది మా సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్ గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామ్యం కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారి సందేశాన్ని విన్నారు. ఇప్పుడు దుర్తి కళావతి, లింగలక్ష్మి, షేక్ నరసింహ, లింగ సవిత, రాజరపు లక్ష్మి, కాటిల సాయబ, వీరమల్ల సంగీత, వీరమల్ల రాష్ట్ర, రాశెట్టి రజిత, వీరలి భూమన్న, ఉడతలత, సిద్ధారి భూదేవి, రామ్కుమార్ అరుణ, అలకొండ భూదేవి, లోకేశ్వర విజయలక్ష్మి, కొండూరు వీణ, అలకొండ లావణ్య, గౌరవ పుష్పల, రుద్ర భోజవ్వ, తోకల కవిత, పుష్పక శ్రవంతి, లింగమ్మ, కన్నమూరు విజయ, అన్నుల మౌలిక, మేనిక, కుప్పుల సృతిక, కుప్పుల మేఘాంశ. అంటే వాళ్ళు మిమ్మల్ని పిహెచ్సిలో లేకపోతే మీ ఊర్లో వచ్చి ఒక క్యాంప్ చేస్తారు. ఆ క్యాంప్లో హెల్త్ క్యాంప్ చేసి మీ అందరిది ప్రాపర్గా టెస్ట్ తయారు చేసి ఆన్లైన్గా మీ టెస్ట్ రిజల్ట్స్ అవన్నీ కూడా ఉంచి మీకు ఏదైనా వ్యాధి ఉంటేనే, ఏదైనా ఇష్యూస్ ఉంటేనే మీకు మెడిసిన్స్ అవన్నీ కూడా ఇస్తారు. సో ఇది కూడా ఒక ఫేజ్. అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా మీకు వచ్చి ఇక్కడ ఎట్లా ఏం చేయాలి, లైసెన్స్ ఎట్లా సమస్య వస్తుంది. ఎందుకు ఇది అవన్నీ స్కీమ్స్ ఇంపార్టెంట్ గా చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డ్ ఎప్పుడు వస్తుంది ప్రతిసారి ఎవరైనా ఊరికి పోయినా ఉన్నప్పుడు ఇది ఒక ప్రశ్న.